క్రాసింగ్ అన్నారు మీరు. ఆయ్. కొత్తగా వచ్చే రైతులకు అది సజెస్ట్ చేస్తున్నారు. అవునండి. ఫర్ డే ఎన్ని లీటర్ల పాలు ఇస్తుంది జఫ్రాబాద్ ఇప్పుడు క్రాసింగ్? ఈ పాల్యూషన్ కూడా వస్తే నేను ఒకటి చెప్పదలుచుకున్నాను యూట్యూబ్లో అందరు కూడా. ఏంటంటే గతం నుంచి ఇక్కడ ఉన్నటువంటి యూట్యూబ్లన్నీ కూడా 16, 18 రోజుకి 20 లీటర్లు చెప్తా ఉన్నారండి. రోజు మీద 16, 18, 20 లీటర్లు అంటా ఉన్నారండి. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు గత 4-5 సంవత్సరాల నుంచి 2 రాష్ట్రాలకి బాగా యూట్యూబ్కి జనాలు అలవాటు పడ్డారు. ఆంధ్ర అప్పుడే ఒకసారి 2 సార్లు వచ్చి వెళ్ళిపోయారు చాలా మంది రైతులు. ఆంధ్రాకి రాజమండ్రి వచ్చి ఇక్కడ ఉన్న డైరీలన్నీ చూసేసి ఒకసారి 2 సార్లు కొనేసుకొని వెళ్ళిపోయి మోసపోయి, తర్వాత మోసపోకుండా ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, కొంతమంది మోసపోయి ఉంటారు. వాళ్ళంతా 2 సార్లు అయిపోయిందండి ఇక్కడ రావడం. కొత్తగా వచ్చిన వాళ్ళు అంటే ఎవరు లేరు, చాలా మంది వచ్చి వెళ్ళిపోయారండి. అందుకని ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం, ఇక్కడ ఉన్నటువంటి డైరీలు అందరూ తెలుసు చాలా మటుకు రైతులకి. అయితే 18, 20, 16 లీటర్ల పాలు ఇచ్చే గేదెలు అయితే మాత్రం ఉండవు సార్ ఇక్కడ. ఒకవేళ ఉన్నప్పటికీ దాని రేటు వేరే ఉంటది, మెయింటెనెన్స్ వేరే ఉంటదండి. 18 లీటర్లు 20 లీటర్ల పాలు ఇవ్వాలంటే మనం మినిమం 1,80,000, 2 లక్షలు ఎట్టి కొనాలండి ఒక గేదెను వచ్చి. దానికి రోజుగా 4-5